రైట్. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తన గెలుపు తర్వాత ఆకాశం అంత గెలుపిచ్చారు, ఖచ్చితంగా అందరినీ మనసులో పెట్టుకుంటాం, ఒళ్ళొంచి పని చేస్తాం, రెస్పాన్సిబిలిటీ, ఇది మీరు ఇచ్చింది ఒక అవకాశం కాదు, ఇది ఒక పెద్ద బాధ్యత, ఖచ్చితంగా ప్రతి ఇంట్లో మనిషిగా ఉంటాను, ఎవరికేం కావాలో అన్ని పనులు సక్రమంగా చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ మళ్ళీ కాసేపట్లో మాట్లాడతా అని చెప్పి కూడా అన్నారు. ఇక మనం చర్చలోకి వెళ్దాం. మనతో విశ్లేషకులు అందే సత్యం గారు ఉన్నారు, అట్లానే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి గారు వెల్కమ్ సార్. వినపడుతుందా సార్? రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు కాసేపట్లో మళ్ళీ మీతో మాట్లాడతాను. సార్ ఏం చెప్తారు సార్? ఎగ్జిట్ పోల్స్ మనం ఒక ఆల్మోస్ట్ కొన్నైతే 400 కూడా టచ్ చేసిన పరిస్థితి, బట్ ఇంతలాగా ఎగ్జిట్ పోల్స్ తారుమారవడం సరే ఇదివరకు సందర్భాల్లో చాలాసార్లు అయినా సరే ఈసారి కంప్లీట్గా, ఎందుకంటే ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా 130, 150 దాటి ఇవ్వలేదు ఇండి అలయన్స్కి. ఎట్లా చూడాలి సార్ ఇట్లా ఈ స్థాయిలో తారుమారవడం? ఓరియంటేషను అంటే ఛానల్స్కున్న ఓరియంటేషను దరిదాపు ఒక 70% నేషనల్ మీడియా ప్రో మోడీ ఉన్నది. ప్రో బీజేపీకి కొన్ని లిమిటేషన్స్ ఉన్న ప్రో మోడీ అయితే ఉన్నది, ఇష్టపడ్డారు, అవసరాల రీత్యా కావచ్చు లేకపోతే నచ్చి కావచ్చు. ఎప్పుడైతే ఆ ఓరియంటేషన్ ఉంటుందో అవి కింది వరకు రిఫ్లెక్ట్ అవుతాయి రిజల్ట్స్లో. అంటే ఇన్వెస్టిగేషన్ కేటర్స్ని తయారు చేయడంలో ఒక రాంగ్ ట్రెండ్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్లో రాంగ్ ట్రెండ్ ఉంటుంది, తర్వాత కన్క్లూజన్స్లో రాంగ్ ట్రెండ్, ఇది కిందికల్లా ఆ తప్పు జరుగుతూ వస్తుంది. అది ఒక కారణం. ఎందుకంటే ఈ 400 ఇస్తారన్న తర్వాత ఇతర వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, ఇది వాళ్ళేమో డైరెక్ట్గా మోడీ అనుచరులు వేసినటువంటి ఎస్టిమేషన్స్ అన్నారు. కానీ మనం అది అనాల్సిన పని లేదు. కానీ ఓరియంటేషన్ మనిషిని ఆగం చేస్తుంది. అంటే నేను నా పర్సనల్ కమిట్మెంట్ తోటి అనలైజ్ చేస్తే రాంగ్ అనాలిసిస్కు పోతుంది, కానీ ఫ్యాక్ట్స్ చూసి అనలైజ్ చేస్తే కరెక్ట్ అనాలిసిస్ చేస్తా. అందుకని ఆ డిఫరెన్స్ ఇవాళ నేషనల్ ఎగ్జిట్ పోల్స్లో మనకు రిఫ్లెక్ట్ అయినాయి. తర్వాత ఈ మధ్య డిబేట్ జరుగుతుంటే కొంతమంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో కేకే రిజల్ట్స్ వ్యంగ్యంగా అసలు వీడవడానికి కామెంట్ చేశారు. తర్వాత క్రెడిబిలిటీ లేని సంస్థ, తర్వాత ఎక్స్పీరియన్స్ లేని సంస్థ అని ఇట్లా కామెంట్ చేశారు. అసలు దాని గురించి చర్చ ఒక డిబేట్లో అయితే ఒక ఆయన అసలు చర్చ పెట్టవచ్చు దాని గురించి అన్నాడు. కానీ వాళ్ళు చూస్తే అదే ఎగ్జాక్ట్గా పోల్స్ ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎన్నుకునే సర్వే శాంపిల్స్, తర్వాత వాళ్ళు అనుసరించిన మెథడ్లో కొంత లోపం ఉండటం వల్ల ఇటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. సార్ మనతో ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు, విశ్లేషకులు. వెంకటనారాయణ సార్ వెల్కమ్ సార్. నమస్తే మేడం. నమస్తే సార్. వెంకటనారాయణ గారు ఏం చెప్తారు సార్? ఎగ్జిట్ పోల్స్ రోజు మనం చూసాం ఎట్లాంటి ప్రొజెక్షన్స్ ఇచ్చాయో, అన్ని ఆల్మోస్ట్ అన్ని కూడా ఒకేలాంటి ప్రొజెక్షన్స్ ఇచ్చిన పరిస్థితి. ఇవాళ మనం రిజల్ట్స్ చూస్తున్నాం 290 దగ్గర యాజ్ ఆఫ్ నౌ ఎన్డీఏ ఆగిన సిచ్యుయేషన్. ఆ రోజు చూసిన తర్వాత ఓహో ఈ స్థాయిలో ఉండబోతోందా అని చెప్పి కొంతమంది అనుకున్నారు. యాజ్ యూజువల్ గా కాంగ్రెస్ గానీ మిగిలిన కొన్ని పక్షాలు అసలు నమ్మలేదు. ఇవన్నీ వాళ్ళు ఏవో నెంబర్లు రాసుకొచ్చారు బీజేపీ చెప్తే అని ఇట్లాంటి కామెంట్స్ మనం చూసాం. ఇవాళ వచ్చిన ఫలితాలను ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఎగ్జిట్ పోల్స్ ఇంతకుముందే డాక్టర్ సత్యం గారు చెప్పినట్టుగా కొంత ఓరియంటేషన్, తర్వాత ఇప్పుడు అన్డెమోక్రటిక్ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్న విషయం గత 10 సంవత్సరాల నుంచి రకరకాల వేధింపులు అణచివేతలు జరిగిన సందర్భంలో ఈ మీడియాలు కూడా, మీడియా సంస్థలు కొంత అటువైపు. ఇక రెండవ అంశం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని వర్గాలు ఎగ్జిట్ పోల్స్ లో నిజం చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే రూలింగ్ పార్టీ ఏది వస్తుందో అనే భయంతో కూడా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఎన్డీఏ మళ్ళీ బీజేపీ నరేంద్ర మోడీ వస్తే చాలా ప్రమాదం, మేము ఎటు చేసినామని మనం చెప్పవలసిన అవసరం లేదని కొన్ని సామాజిక వర్గాలు కూడా కరెక్ట్ గా వాళ్ళు ఈ ఎగ్జిట్ పోల్స్ కి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతుంది. మూడవది చాలా సైలెంట్ గా ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు సాధారణంగా ఈ ఎగ్జిట్ పోల్స్ లింక్ లోకి రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఒకసారి ఈ దేశంలో వచ్చినటువంటి రిజల్ట్స్ అనేటివి ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఒక జిజ్ఞాసతోటి, ఆదుర్దతోటి, ఒక ఆవేదనతోటి చేసినటువంటి ఓటింగ్ అని నేను భావిస్తున్నాను. అయితే ఇందులో నిగూఢంగా ప్రజాస్వామ్య శక్తులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించి ఉంటాయి. అందుకే ఇవాళ మనకు రిజల్ట్స్ జాతీయ స్థాయిలో వచ్చిన రిజల్ట్స్ కానీ, ఆంధ్రప్రదేశ్లో వచ్చిన రిజల్ట్స్ కానీ, లేక తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పూర్తిగా అనేక నియోజకవర్గాల్లో 3వ స్థానానికి, లేదా అనేక నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా దొరకలేదు వాళ్ళకి. కానీ కనీసం ఆడ హరీష్ రావును, కేసీఆర్ ఉన్నటువంటి
2 నియోజకవర్గాలు బలంగా ఉన్నటువంటి ఆ మెదకులో కూడా థర్డ్ పొజిషన్కి పోవడం జరిగింది. కాబట్టి ఒక నిరంకుశమైనటువంటి ఆధిపత్య పరిపాలనను ప్రజలు రిజెక్ట్ చేశారు. మొత్తం దేశమంతటా రిజెక్ట్ చేస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇంకొకటి ఉత్తరప్రదేశ్ యొక్క రిజల్ట్ కూడా అనూహ్యమైనటువంటి రిజల్ట్, ఎవరికి అంతుబట్టలేదు. నాకు కూడా కొన్ని అక్కడి నుంచి జర్నలిస్టు చాలా మంది మిత్రులు చెప్పారు, కొద్దిగా తగ్గవచ్చు కానీ ఇంత తగ్గుతుందని, ఇంత మాత్రం తగ్గుతుందని వాళ్ళు చెప్పలేదు. బీహార్లో కూడా తగ్గుతుందని చెప్పారు కానీ అక్కడ కూడా కొద్దిగా డిఫరెంట్ వచ్చింది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ చేసిన వాళ్ళకు కూడా ఓటర్లు సరి అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గుప్తంగా పెట్టినటువంటి కారణం కూడా ఒకటి ఉండి ఉంటుందని నేను భావిస్తున్నాను. ఏది ఎట్లయినా కానీ ఎగ్జిట్ పోల్స్ అనేటివి కొంత ఇచ్చినటువంటి సంస్థలు వాళ్ళ క్రెడిబిలిటీ కూడా కొంత ఇప్పుడు చాలా ప్రశ్నార్థకం అయిపోయింది. అందుకే మొన్న ఈవెన్ ఈ గత ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రోజు కూడా మన రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఇది ఎగ్జిట్ పోల్స్ టోటల్లీ తప్పు, మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అధికారం మాకే వస్తుందనే అటువంటి ధీమా కూడా వారు ఎక్స్పెక్ట్ చేసింది. ఇక ప్రజల్లో ఉన్నట్టు స్పందన అనేది ఆ స్పందనను గమనించి ఉంటాడు. కాబట్టి ఈవెన్ చాలా మంది కూడా మేధావులు కానీ ఎగ్జిట్ ఈ పోల్స్ గురించి అవగాహన చేసినటువంటి చాలా మంది కూడా ఏమన్నారంటే తప్పకుండా ఈ 400 కాదు కానీ 250 వాళ్ళు కనీసం పార్టీ దాటదు, ఎన్డీఏ 300 దాటదు అనేటువంటి వాళ్ళు కూడా నేను ఎన్నికల జరుగుతున్న సందర్భంలో అబ్జర్వేషన్స్ విన్నాను. కాబట్టి ప్రజలు చాలా చక్కగా ఈ ఏదైతే ఆధిపత్యము, నిరంకుశము, అన్డెమోక్రటిక్ ఆ అటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పేటువంటి కాబట్టి ప్రజలు సైలెంట్ గా ఓటు వేశారు. ఎగ్జిట్ పోల్స్ కూడా వాళ్ళు చిక్కలేదని నేను భావిస్తున్నాను. మాట్లాడదాం సార్. ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నేత మనతో జాయిన్ అయ్యారు. వెల్కమ్ ప్రకాష్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తా. సార్, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి సార్, ఏంటి మీ ఒపీనియన్? ఎక్స్పెక్ట్ చేస్తారా ఇండి అలయన్స్ కి 235 యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా? శ్రీనివాస్ రెడ్డి గారు. రైట్, ఐ థింక్ ఏదో ఇష్యూ ఉన్నట్లుంది. మళ్ళీ కాసేపట్లో మాట్లాడదాం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారితో. సార్, ఏం చెప్తారు? 400 పార్ నుంచి 300 పార్ కూడా కానీ పరిస్థితి ఎట్లా, ఏంటి కారణాలు ఏంటి? సరే, మోదీ గ్యారంటీ అని చెప్పి వెళ్ళారు, కారణం ఏంటి అంటే ఏం చెప్తారు ఈ పర్ఫార్మెన్స్కి? మేడం, ఇంతకుముందు ఎవరు పెద్దలు మాట్లాడినారు, కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. మేధావులు అనుకుంటా, వాళ్ళు చాలా పెద్ద మేధావులు అనుకుంటా. బీజేపీ ఈరోజు ఎన్నికల ఫలితాలను మీరు విశ్లేషించండి మేడం. దేశం మొత్తం మీద ఏకరూపమైనటువంటి రిజల్ట్ రాలే. సపోజ్ మోడీ విఫలమైంది అనుకోండి, అంటే మధ్యప్రదేశ్ ప్రజలకు తెలవాలంట బుద్ధి లేదా? మధ్యప్రదేశ్ ప్రజలకు, గుజరాత్ ప్రజలకు తెలివే లేదా? లేకపోతే ఒరిస్సా ప్రజలు బీజేపీని గెలిపించారు వాళ్ళ జ్ఞానమే లేదా? నేను ఎందుకు చెప్తున్నా అంటే 77 ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి, అంటే ఈవెన్ కాశ్మీర్ నుంచి వింధ్య పర్వతాలు దాటి మహారాష్ట్ర వరకు ఏకరూపంగా ఓడిపోయింది కాంగ్రెస్. అట్లా అంటే మోడీ ప్రభుత్వం అనేది మధ్యప్రదేశ్లో మోడీ ప్రభుత్వం కాదా? అక్కడ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం రెండు. ఒరిస్సాలో బీజేపీ కాదు కానీ మోడీ ప్రభుత్వం కేంద్రంలో, గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఢిల్లీది. కానీ ప్రజలు ఎట్లా స్పందించారు? కాబట్టి మన విశ్లేషణ చేసేటప్పుడు మోడీ ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా ఏకరూపంగా ఓటేస్తే మోడీ ప్రభుత్వ విధానాలు తప్పు. కానీ ఒక్కొక్క స్టేట్కు ఒక్కొక్క రకమైనటువంటి స్పందన ఉంది. కాబట్టి దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేయాలి. నేను చాలా స్పష్టంగా ఒక మాట చెప్తాను. నేను ఇది ఆవేదనతో చెప్తున్నా, ఇది నేను నా సొంత పార్టీ నిర్ణయం అని కాదు, పార్టీ అభిప్రాయం కూడా కాదు. కానీ ఇది ఒక రకంగా ఈ దేశానికి ప్రమాద గంటికలు మోగించినటువంటి ఎన్నికలుగా భావిస్తాం. బెంగాల్లో బీజేపీ 22-24 సీట్లు ఎక్స్పెక్ట్ చేసినాం, ఓడిపోయినటువంటి సీట్లు అది 24 పరంగా సౌత్ నుంచి కూచ్బీహార్ వరకు. బంగ్లాదేశీయులు గెలిపించారు మమతా బెనర్జీని. దిస్ ఇస్ మై స్టేట్మెంట్. ఉత్తరప్రదేశ్లో ఓటు జిహాదీ, ఎలక్షన్ జిహాదీ గెలిపించింది అంటున్నా. ఉత్తరప్రదేశ్లో అంటే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం, బీజేపీ 4 గెలిచింది. ఉత్తరాఖండ్ బీజేపీ పాలిత రాష్ట్రం 5-5 గెలిచింది. ఢిల్లీ యాప్ పాలిత రాష్ట్రం 7-7 గెలిచింది. ఢిల్లీ, హర్యానా అయితే పక్కనే ఉంటాయి కదా. ఢిల్లీ లోపల చచ్చుకొని వచ్చిన రాష్ట్రమే కదా హర్యానా అయితే. ఫరీదాబాద్ లాంటి పక్కనే కనపడతాయి కదా. బీజేపీ ఓడిపోయింది, పక్కన ఉన్న దాంట్లో బీజేపీ గెలిచింది. ఎలా గెలిచింది? ఏకరూపంగా లేవు ఫలితాలు.
పోనీ కాదు మీరు చెప్తున్న వెస్ట్ బెంగాల్ యూపీఏ లాస్ట్ టైం కంటే ఎందుకు డిక్లైన్ అయింది? నేను అందుకోసం చెప్తున్నాను మేడం, నేను అందుకోసం అక్కడికే వస్తున్నా. మేము మొత్తంగా ఓడిపోయినటువంటి ప్రధానమైనటువంటి 4 రాష్ట్రాలు, బాగా తగ్గినటువంటి రాష్ట్రాలు ప్రధానం. మిగతా ఒకటి పెరుగుతాయి కూడా తగ్గుతుంటాయి, జనగాది పెద్ద ఇష్యూ కాదు. 1 బెంగాల్, 2 ఒరిస్సా మన యూపీ, 3 మహారాష్ట్ర, 4 రాజస్థాన్. ఈ 4టికి 4 ప్రత్యేకమైన ప్రాంతీయ కారణాలు ఉన్నాయి అంటున్నా. దానికోసమే మొత్తం దేశంలో మోడీ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వ విధానాలను ఏకరూపం పెట్టి ఆ ఓటమిని మీరు ఆ ఓటమి కింద దీన్ని విశ్లేషించొద్దని చెప్పడానికి నా యొక్క ఎగ్జాంపుల్స్, వేరే కాదు. బెంగాల్లో ఓడిపోవడానికి బంగ్లాదేశ్ వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపులు, ఆహ్వానాలు, లేకపోతే ఇంకోటి అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు. ఉత్తరప్రదేశ్లో ఓడిపోవడానికి కూడా మేబీ 2-3 ప్రధాన కారణాలు అయి ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ అక్కడ గెలిచింది, అది ఎస్పీ పార్టీతో కలిసి ఒక కన్సాలిడేషన్ అయినప్పుడు బీజేపీలో అక్కడ ఉన్నటువంటి ప్రాబబ్లీ జాటు అయినప్పటికీ కూడా కొంత ఎఫెక్ట్ అయిందని కొంత కూడా. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఓటమిలో కూడా మీరు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా చాలా దగ్గర చాలా తక్కువ ఓట్లతోనే ఓడిపోయింది కూడా. అదే రాజస్థాన్లో ఒక ప్రత్యేక కారణం 10 సీట్లు ఓడిపోవడానికి. తప్పిస్తే ఎక్కడ ఓడిపోయాం? ఇప్పుడు 60 సీట్లు తగ్గిన ఈ 4 రాష్ట్రాల్లోనే, ఇంకెక్కడ వేరే తగ్గలే. మధ్యప్రదేశ్లో 1 సీటు తగ్గలే, పెరిగింది 1 సీటు. ఛత్తీస్గఢ్లో 1 సీటు తగ్గలే, పెరిగింది. ఒరిస్సాలో 10 సీట్లు పెరిగినాయి, తెలంగాణ 4 సీట్లు పెరిగినాయి, కర్ణాటకలో 3-4 సీట్లు తగ్గినాయి, మేబీ అలయన్స్ తోటి ప్రత్యేక పరిస్థితులు కావచ్చు. గుజరాత్లో 1 సీటు తగ్గింది, హిమాచల్లో తగ్గలేదు, హర్యానాలో సరే మేము విడిపోయినాం కాబట్టి అలయన్స్ విడిపోయినా కూడా తగ్గింది, ఉత్తరాఖండ్లో తగ్గలేదు, కాశ్మీర్లో తగ్గలేదు, ఢిల్లీలో తగ్గలేదు, బీహార్లో తగ్గలేదు, నేను రాష్ట్రాలు అస్సాంలో తగ్గలేదు. నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. ఆంధ్రప్రదేశ్లో మాకు 3 పెరిగినది అలయన్స్ యొక్క దీంతో. కాబట్టి మొత్తం దేశంలో ప్రజలు మోడీ విధానాలకు ఏకరూపంగా కనుక ఇచ్చింటే అది మోడీ విధానాల యొక్క తప్పు అవుతుంది. ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఇచ్చారు కాబట్టి ఇది స్థానికమైనటువంటి లేదా ఆ రాష్ట్రంలో చేసినటువంటి రాజకీయ ప్రయోగం, మా ప్రత్యేకత చేసిన ప్రయోగం వల్ల గెలిచిందని అనుకుంటున్నా. దిస్ నెంబర్ 2. అంతకంటే మోదీ వేవ్ ఉంటే ఇవన్నీ కొట్టకపోయాయి. కరెక్ట్, మోడీ వేవ్ ఉంటే ఇవన్నీ కొట్టకపోయాయి, కొన్నిసార్లు కొట్టకపోతాయి. ఒక పార్టీ వేవ్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు వేవ్ వచ్చిన అనుకుని కొట్టకపోతే, ఒరిస్సాలో బీజేపీ వేవ్ వచ్చేసింది, ఆడ 21 సీట్లకు బీజేపీ 19 సీట్లు గెలిచింది. ఒక వేవ్ అదంతే. అట్లాంటి వేవ్ వచ్చినప్పుడు గతంలో ఉత్తరప్రదేశ్లో కూడా 303 సీట్లు 73 సీట్లు బీజేపీ గెలిచింది, ఒక వేవ్. ఈసారి ఆ వేవ్ రాలేదు, కానీ ప్రజలు తిరస్కరించలే. నేను ఎందుకు చెప్తున్నా అంటే, గెలిచిన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ గెలిచినటువంటి సీట్లు అహ్మదాబాద్ బీజేపీ గెలిచింది, 7,70,000 ఓట్లు, చిన్న ఓట్లు ఏం కాదు కదా. అంటే అహ్మదాబాద్ ప్రజలకు నిరుద్యోగ సమస్య లేదు, అహ్మదాబాద్ ప్రజలకు ధరల పెరుగుదల సమస్య లేదు, అహ్మదాబాద్ ప్రజలకు స్థానిక ఇంకే సమస్య లేదా? మోడీ వల్ల ఆదాని అహ్మదాబాద్లో లేడు, ఓన్లీ ఉత్తరప్రదేశ్లో ఉన్నాడా? అంటే లాజికల్ ఏంది? అందుకోసం ప్రత్యేక పరిస్థితులలో ఓడిపోవడానికి ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఓటు కన్సాలిడేషన్ నేను ఆరోపిస్తున్నాను. నేను ఇంకా మొత్తం విశ్లేషణ చేయాలి, బట్ అక్కడ నేను 1% ఒక విషయం చెప్తా. ముస్లిం ఓటర్స్ ఒక 15% ఓటింగ్ పెరిగింది. జనరల్ స్టేట్మెంట్, అది ఎంతవరకు ఇంకా విశ్లేషణ చేయాలి. నేను కంక్లూజన్కి వచ్చి నేను చెప్తాను, ఒక ఊహిస్తూ కొంతమంది అక్కడ చెప్పినటువంటి విషయాన్ని చెప్తున్నా. ప్లస్ 15% పెరిగింది, కన్సాలిడేట్ అయ్యింది. బీజేపీ 10,000-20,000తో కలిసి ఓడిపోయిన సీట్లు కూడా ఉన్నాయి కదా. ఆ లెక్కలు చూస్తే ఆ పర్సంటేజ్ దానికి పనికి వస్తుంది కదా. ఎందుకు ఓడిపోయినామనే దానికి ఈవెన్ హైదరాబాద్ లాంటి సీట్లలో కూడా ఈ పరిస్థితి ఇట్లాగే వస్తుంది కదా. నేను అందుకోసం చెప్తున్నాను, ఏకరూపంగా చూడొద్దు. అక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ పార్టీ, ఎస్పీ పార్టీ విడివిడిగా పోటీ చేసినాయి, ఈసారి ఆల్మోస్ట్ కన్సాలిడేట్ అయింది. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ లాస్ట్ టైం 9, అంతకుముందు 15, ఈసారి 0 అయినాయి కదా. ఎందుకైనాయి అంటే ఒక ఇటువైపు నుంచి ఇటు వచ్చేసింది ఓటు. లాస్ట్ టైం 89 సీట్లు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి 0 అయింది కదా. ఎందుకంటే ఒక స్వింగ్ తగ్గిపోయింది అయి ఉండొచ్చు, ఇంకొక కారణం అయి ఉండొచ్చు. కాబట్టి మొత్తం దీని ఓటమి అంటే ఈ పరిస్థితిని అట్లాగే చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2, దేశం మోదీ అమిత్ షాని రిజెక్ట్ చేసింది అన్నారు. అది అందుకోసం చెప్తాను, దేశం మొత్తం రిజెక్ట్ చేస్తే నేను అక్కడే చెప్తున్నా. అందుకు ఈ విశ్లేషణ నేను చెప్పే పాయింట్ అదే. అట్లా కాలేదు అని చెప్పడానికి మిమ్మల్ని చూస్తున్న వ్యూవర్స్ కోసం చెప్తాను. రెండు ఒక్క పాయింట్ చెప్తాను, నేను ఫైనల్ ఒకటే పాయింట్ చెప్తాను మేడం. మేము 90% ఎక్స్ట్రాడినరీగా మాకు డిస్టింక్షన్ వస్తుంది అనుకున్నాం, మేము 60 మార్కులతో పాస్ అయినాం. కానీ మీరేం చేశారు? మాది కూడా కూటమి గెలిచింది. ఇప్పుడు గెలిచింది కూటమియే, కూటమి ఓడిపోలే. 272 మార్క్ దాటిందంటే కూటమి గెలిచినట్టే లెక్క. మీరు ఫెయిల్ అవుతారు అనుకున్నారు,
40 మార్కులతో పాస్ అయినరు, అంతే కదా. మీరు అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐపీఎస్ సెలెక్ట్ అవుతారు, నాకు లాస్ట్ ఎగ్జామ్ రాస్తారు, నెక్స్ట్ టైం 1000 ర్యాంక్ వచ్చింది, సెలెక్ట్ కాలే, ఈసారి 600 వచ్చింది కానీ సెలెక్ట్ కాలే. 200 వస్తేనే సెలెక్ట్ అయ్యేది. అందుకోసం నేను గెలిచిన ఎట్లా క్లెయిమ్ చేస్తారు నాకు అర్థం కాలేదు. ఈ సంబరాలు ఎందుకు? మోడీని నాకారించిండ్రు, మోడీని వద్దన్నారు, లేదా ఆదాని ఇట్లా అయిపోయింది, అంబానీ ఇట్లా అయిపోయింది, నాకు అర్థం కాలేదు. సార్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు వినబడుతున్నా సార్? వినబడుతుందండి. మూడోసారి భారతదేశం విశ్వాసం ఉంచింది, ఎన్డీఏ మీద నమ్మకం ఉంచారు, అందుకనే గెలిపించారు అని చెప్పి పిఎం మోదీ చేసిన ఫస్ట్ కామెంట్. వేరేజ్ దేశం రిజెక్ట్ చేసింది, మోదీ అండ్ అమిత్ షాని రిజెక్ట్ చేసింది, వాళ్ళ వ్యవహార శైలిని రిజెక్ట్ చేసింది అని చెప్పి మీ పార్టీ అగ్రనాయకులు చేసిన కామెంట్స్. అట్లా అయితే అన్ని చోట్ల ఒకే రకంగా ఉండాలి కదా, కొన్ని రాష్ట్రాల్లో వేవ్ కనిపించి కొన్ని రాష్ట్రాల్లో ఎందుకు కనిపించలేదు అనేది ప్రకాష్ రెడ్డి గారి ఆబ్జెక్షన్. ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీరు చేసిన 2 వాదనలు కూడా కరెక్టే అండి. ఎందుకు అంటే మనం అల్టిమేట్గా ప్రజాస్వామ్యం అనేది ఒక నెంబర్ గేమ్. 272 ఏ పార్టీకి కానీ కూటమికి వస్తే వాళ్ళు అధికారంలో ఉంటారు. అట్లా మూడవసారి ఎన్డీఏ కూటమికి 272 మార్కు దాటింది కాబట్టి మళ్ళీ ఒకసారి అధికారంలో ఉండడానికి ప్రజలు ఓట్లేసిరని చెప్పి బీజేపీ వాళ్ళు కానీ ఎన్డీఏ వాళ్ళ అనడంలో దాంట్లో తప్పేం లేదు. ఇంకో రకంగా మేము ఇంకా మోడీ గారి నెంబర్ 1 400 సీట్లు వస్తాయి, బ్రహ్మాండంగా వస్తాయి అని చెప్పి అసలు గెలుపు అనేది మాకు ముఖ్యం కాదు, 400 రావడం ముఖ్యం మాకు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే ప్రజలు 400 కాదు బోటాబోటీగా గెలిపించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అమిత్ షా మోడీ గారి వ్యవహార శైలిని తిరస్కరించలేదు కానీ అంగీకరించలేదు అనడానికి 235 స్థానాల్లో ఇండియా కూటమి వచ్చినందుకు ఒక గట్టి ప్రతిపక్షంగా మీరు బాధ్యతలు చేపట్టండి, చేయండి అని చెప్పి తీర్పు ఇచ్చిండ్రు. ఇది కూడా కరెక్టే. అయితే ఇక్కడ నేను ఏమంటున్నానంటే భారతదేశ ప్రజాస్వామ్యం చాలా గొప్పది, భారతదేశ ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ఎన్ని రకాలుగా ఏం చేసినా కూడా అల్టిమేట్గా గ్రామాల్లో ఉన్న వాళ్ళు, రిక్షా దొక్కునే వాళ్ళు, అట్టడుగు వర్గాలు వాళ్ళ ఆలోచన తగిన విధంగా వాళ్ళు ఓట్లేస్తారు. మనం టీవీలలో వాట్సాప్లలో వాళ్ళ నెత్తిన ఏదైనా రుద్దాలని ప్రయత్నం చేసినప్పుడు ఒక్కోసారి సక్సెస్ కావచ్చు కానీ ఎల్లవేళలా సక్సెస్ కారు అనడానికి ఈ ఎన్నికలు చాలా ఉదాహరణ. ఏకస్వామ్యం వైపు పోతున్న దేశాన్ని అర్థం చేసుకొని ప్రజాస్వామ్యంలో ఈ దేశాన్ని బంధించాలి అని చెప్పి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా తీర్పిచ్చింది. వాస్తవంగా 400 సీట్లు బీజేపీకి కానీ ఎన్డీఏకి కానీ వచ్చి ఉంటే ఏమవుతూ ఉండే? అన్ని రకాల నిర్ణయాలు చర్చ లేకుండా, పార్లమెంటుకు సంబంధం లేకుండా 2-3 వ్యక్తులు కూర్చొని నిర్ణయం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి తప్పించిర్రు భారతదేశ ప్రజలు. అది ఏ రాష్ట్రం వాళ్ళు తప్పించిర్రు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎవరు చేసిండ్రు అంటే ప్రతి ఎలక్షన్ కూడా మొత్తాన్ని మనం కన్సిడరేషన్లకు తీసుకున్న తర్వాతనే రిజల్ట్ వస్తుంది. ఈరోజు కొత్తగా లేదు. రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు 400, ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు 400 సీట్లు కాంగ్రెస్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 34-36 సీట్లు ఎన్టీఆర్ గారికి ఇచ్చిండ్రు. అట్లా ఎన్నో వ్యత్యాసాలు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉంటాయి, అక్కడ ఉన్న కాలమాన పరిస్థితుల వల్ల ఉంటాయి. కానీ అదంతా పక్కన పెడుతూ ఒక దగ్గర ప్లస్ అయ్యేది ఇంకో దగ్గర మైనస్ అవుతుంది. ఓవరాల్గా 272 ఎవరు క్రాస్ చేస్తారో వాళ్ళు ఈ దేశాన్ని పాలిస్తారు. ఇది మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్డీఏని కానీ చాలా అనరాని మాట, మన ఇండియా అలయన్స్లో ఉన్న నాయకుల మీద అనరాని మాటలు అన్నారు. అసలు వీళ్ళు రాజకీయాలకే పనికిరారు, వీళ్ళు బఫూన్లు, వీళ్ళు జోకర్లు అని చెప్పి ఏదైతే ప్రచారం చేసిండ్రో ఇప్పుడు అది వాళ్ళకే సూటిగా తగిలింది. ఈరోజు మోడీ గారు కూడా ఒప్పుకోవాల్సిందే, ఏ బీజేపీ నాయకులైనా ఒప్పుకోవాల్సిందే. 239 స్థానాలతోటి ఈరోజు బీజేపీ ఉంది. ఎక్కడ 303, ఎక్కడ 39 అంటే మోడీ ప్రజాదరణ తగ్గినట్టే కదా, మోడీకి పడ్డ ఓటు తగ్గినట్టే కదా. అలాగే 52 దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు 100 స్థానాలకు దాదాపుగా చేరుకున్నది. మిగతా ప్రాంతీయ పార్టీలు కూడా ఆయా రాష్ట్రాల్లో తమ బలాలను పెంచుకున్నాయి. కాబట్టే మేము కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఎమ్మెల్యేగానే కాకుండా ఒక ప్రజాస్వామ్యవాదిగా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. సరే, రేపు అధికారంలో ఎవరు రాష్ట్రపతి గారు ఎవరిని ఆహ్వానిస్తారు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు అనేది రాబోయే 2-3 రోజుల్లో తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ గత 2-3 సంవత్సరాలుగా ఏదైతే జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. హక్కుల హరణ కావచ్చు,
ప్రజాస్వామ్యాన్ని ఒక వెక్కిరింతలాగా చూడడం కావచ్చు, లేకుంటే ప్రతిపక్ష పార్టీలు అంటే గౌరవం లేనట్టుగా మాట్లాడడం కావచ్చు, వాళ్ళ అపహాస్యం చేయడం కావచ్చు, లేదు ఎవరైనా మోడీ గారికి కానీ ఎన్డీఏ బీజేపీ కానీ వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని హేళన చేయడం, వాట్సాప్లలో వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, లేదు కొన్ని ఏజెన్సీలను పంపి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఎవరు కాదన్నా అవునన్నా ఇవి మన కళ్ళ ముందు జరిగినాయి, అవి మోతాదు మించి జరిగినాయి. కాబట్టి అవన్నిటిని కూడా బేరీ చేసుకొని ఈరోజు ఉత్తరప్రదేశ్లో మాకు ఎదురే లేదు, మోడీ తర్వాత యోగి ఉన్నాడు దేశానికి అని చెప్పి ఏదైతే జబ్బలు చర్చుకున్నారో అదే ఉత్తరప్రదేశ్లో బీజేపీ పతనానికి ఈరోజు పునాది పడ్డదన్న విషయం మనం ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే తెలుస్తుంది. ఏదైతే హిందీ హార్ట్లాండ్లో భారతీయ జనతా పార్టీని అసలు ఎవ్వరు ఓడగొట్టలేరు అని చెప్పి ఏదైతే అనుకున్నామో, ఈరోజు హిందీ హార్ట్లాండే కాదు మొత్తం భారతదేశంలో ఎక్కడ గెలవలేదు ఇండియా కూటమి కానీ కాంగ్రెస్ కానీ మిగతా ప్రాంతీయ పార్టీలు కానీ అక్కడ బ్రహ్మాండంగా గెలిచింది. అయితే ఈరోజు అధికారానికి రాలేకపోవచ్చు, లేదా అధికారానికి కొద్ది దూరంలో ఉండొచ్చు. కొన్ని అలయన్సులు మీకు ఇప్పుడు నితీష్ కుమార్ గారు లేకుండా, చంద్రబాబు నాయుడు గారు లేకుండా ఈరోజు అధికారంలో ఉంటుండేనా? వాళ్ళనే అనరాని మాటలు అన్నారు కదా ఎన్నోసార్లు. చంద్రబాబు నాయుడు గారిని గెంటేశారు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అవమానాలు చేశారు. కాబట్టే ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ప్రజలు గుణపాఠం చెప్పిండ్రు. రూలింగ్ ఎన్డీఏకి ప్రధానమంత్రికి తర్వాత హోంమంత్రి గారికి. ఇంకొక విషయం, ఎక్కడ కూడా క్యాబినెట్ డెసిషన్ లేవు, ఒక ఇద్దరు వ్యక్తులే మొత్తం దేశాన్ని శాసిస్తూ ఉన్నారు. వాళ్ళ అనయులే, వాళ్ళే ఇండస్ట్రీలు పెడతారు, వాళ్ళే బ్యాంకు లోన్లు తీసుకుంటారు, వాళ్ళే పాలసీ మ్యాటర్లు చేస్తారు. ముఖ్యమంత్రులకు కూడా ముఖ్యమంత్రి ఇచ్చే గౌరవం హోదా కల్పించలేదు ఈ ఎన్డీఏ పాలనలో, బీజేపీ పాలనలో, మోడీ గారి ఏలుబడిలో. కాబట్టే ఇది తగదు అని చెప్పి మళ్ళీ ఒకసారి గతంలో ఉన్నట్టుగా ప్రతిపక్షాన్ని కూడా బలోపేతం చేస్తూ ఒక స్పష్టమైన ప్రజాస్వామ్య పాలన భారతదేశానికి అందియాలి, రాజ్యాంగబద్ధమైన పాలన భారతదేశంలో ఉండాలి అని చెప్పి ఆసేతు హిమాచలం ఈరోజు ఒక డిఫరెంట్ తీర్పు ఇచ్చిండ్రు. మరి ఇది వాళ్ళకు మింగుడు పడుతుందో పడదో కానీ మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. మాకు అధికారం రాకపోవచ్చు ఈరోజు, కానీ ఖచ్చితంగా ఆ అధికారం దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. మూడవసారి మళ్ళీ బీజేపీలా లేదా ఎన్డీఏ అధికారంలో రావచ్చు, రేపు ప్రమాణ స్వీకారం కూడా చేయొచ్చు. కానీ ప్రతిపక్షాలు కూడా ఒక బలమైన నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని చెప్పి ప్రజలు ఓట్లేసిండ్రు. ఆ పాత్ర ఖచ్చితంగా ఈరోజు ఇండియా అలయన్స్లో ఉన్న పార్టీలు పోషిస్తాయి. రైట్ సార్. సత్యం గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? క్లియర్గా ఒక అపోజిషన్ ఉండాలి, ఇలా గంపగుత్తగా ఒకళ్ళకే ఇచ్చేయడం కరెక్ట్ కాదు అని ఆలోచించి చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ డివిజన్తో ఓట్లేసిన పరిస్థితి కనిపించిందా? లేకపోతే ప్రకాష్ రెడ్డి గారు కొన్ని రీజన్స్ చెప్పారు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే కొన్ని రాష్ట్రాల్లో తేడా గారు చెప్పిన వేరియబుల్సే నేను డిఫరెంట్ ఆస్పెక్ట్ చెప్తా. అంటే కొన్ని రాష్ట్రాల్లో మోడీ కరెక్టా, కొన్ని రాష్ట్రాలకు కరెక్ట్ అవుద్దా కాదా అని ఇట్లా చెప్పారు. అవి వాస్తవమే. కానీ ఇంకో డిఫరెంట్ ఆస్పెక్ట్ ఏమిటంటే, గవర్నమెంట్ ఎలక్షన్స్ జరిగింది నేషనల్ ఎలక్షన్స్. డిబేటు బిట్వీన్ మోడీ అండ్ రాహుల్, బిట్వీన్ ఎన్డీఏ అండ్ ఇండియా కూటమి, ఈ డిబేట్ జరిగింది. అంటే లోకల్ ఇష్యూస్ని ఎవాపరేట్ చేసి నేషనల్ ఇష్యూసే ఫోర్ ఫ్రంట్లు ఉన్నాయి, డామినెంట్గా ఉన్నాయి. కాబట్టి చాలా చోట్ల అది ప్రాంతీయ పార్టీలకు డిసడ్వాంటేజ్ అయింది. నేషనల్ పార్టీస్ లేని దగ్గర పర్వాలేదు, కానీ ఉన్న దగ్గర వాళ్ళకు డిసడ్వాంటేజ్ అయింది నేషనల్ ఎజెండా డిబేట్ కావడంతో. అయితే ఇవాళ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ రిజల్ట్స్ ఎందుకు వచ్చినాయంటే, గవర్నమెంట్ యొక్క ఇంపాక్ట్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఈ పాలసీస్ ఇంప్లిమెంట్ అది ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, సోషల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే రిలీజియస్ ఇష్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ మొత్తానికి ఇంపాక్టు కొన్ని రాష్ట్రాల్లో కొంత ఇంపాక్ట్లో ఆ గ్రేడ్లో తేడా ఉంటుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలు ఓడిపోయినప్పుడు మనం తీసుకున్న లెసన్ ఏమిటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ సంజయ్ గాంధీ ఇష్యూస్ చాలా డ్యామేజ్ చేసినాయి నార్త్లో, అది అసలు భరించలేని స్థితిలో ఆ రిజల్ట్ వచ్చి చెత్తగా ఓడిపోయింది. సౌత్లో ఆ ఇంపాక్ట్ లేదు కాబట్టి కాంగ్రెస్కు ఓట్లు వచ్చినాయి, సౌత్లో ఓట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి సౌత్లో, కానీ నార్త్లో వాషౌట్ కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ యొక్క దాని సంజయ్ గాంధీ కానీ లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క ఇంపాక్ట్ డిఫరెంట్ రీజన్లో డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ ఈ 10 years అయినా 5 years అయినా, మోడీ ఇమేజ్ అయినా, వివిధ రాష్ట్రాల్లో వివిధ జాతులు ఉన్నాయి, తర్వాత డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. కేరళ 30% ముస్లిమ్స్ ఉన్నారు, బెంగాల్ అంతకన్నా తక్కువ ఉన్నారు, ఉత్తరప్రదేశ్ అంతకన్నా తక్కువ ఉన్నారు, కొన్ని అసలు నామినల్గా ఉన్నటువంటి 8-7% ఉన్నాయి. ఈ రియాక్షన్స్ అన్నీ కూడా డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి. తర్వాత ఈ ఇంపాక్ట్ కూడా కొన్ని చోట్ల ఎక్సెస్ బిహేవియర్ ఉండొచ్చు. సపోజ్ ఉత్తరప్రదేశ్లో
మైనార్టీస్ మీద దాడులు జరిగినాయి, దళితుల మీద దాడులు జరిగినాయి, ఇటువంటివన్నీ బాగా వార్తలు. బుల్డోజింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, శిక్షలు వీళ్ళు వేస్తున్నారు, ఇటువంటి చాలా పెద్ద చర్చ జరిగింది. కాబట్టి ఉత్తరప్రదేశ్ జరిగినట్టే మహారాష్ట్రలో జరగకపోతే డిఫరెన్స్ ఉంటాయి రిజల్ట్లో. ఉత్తరప్రదేశ్ జరిగినట్టే మరొక రాష్ట్రాలు జరిగితే డిఫరెన్స్ ఉంటాయి. బీజేపీ గవర్నమెంట్ చేసిన పనులు పాజిటివ్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా అంత నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇవాళ ఎన్డీఏ ఓడిపోయిందనే చర్చ కరెక్ట్ కాదు, గెలిచింది. తర్వాత ఒకటే ఏమిటంటే బీజేపీకి సింగిల్ మెజారిటీ 272 క్రాస్ కాలేదనేది. అయితే ప్రతిపక్షాలు 72 క్రాస్ కాలేదని సంతోషం ప్రకటించవచ్చు, బీజేపీ మదన పడుతుండొచ్చు. కానీ నాకున్నటువంటి ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఇన్క్లూజివ్ డెసిషన్స్ వస్తాయి. అంటే బీజేపీ వాళ్ళ మిత్రపక్షాలను చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు 350 సీట్లు ఉన్నప్పుడు చేసుకున్న డెసిషన్స్ ఇప్పుడు అంత అగ్రెసివ్గా ఉండవు. మిత్రపక్షాలను చర్చించి, ఎప్పుడైతే మనం ఒక మనిషి కుటుంబ విషయం కూడా ఇంకో ఇద్దరితోటి చర్చిస్తే దాంట్లో ఎక్కువ డెమోక్రటిక్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఇన్క్లూజివ్ డెమోక్రటిక్ డెసిషన్స్ వచ్చే అవకాశం ఉంది. అది దేశానికి మేలే జరుగుద్ది. తర్వాత ప్రతిపక్షం 200 సీట్ల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని కూడా కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది, స్ట్రెంత్ ఎక్కువ ఉన్నప్పుడు. కాబట్టి వాళ్ళని కూడా కొన్ని విషయాల్లో కన్సల్టేషన్స్ నడుస్తాయి. ఈ కాన్సెస్ వల్ల ఖచ్చితంగా నేషనల్ సేఫ్టీలో ఉంటుంది, సెక్యూరిటీలో ఉంటుంది. తర్వాత ఇంకోటి కూడా ఏకోన్ముఖంగా డెసిషన్ తీసుకొని ముందుకు పోతున్న దానికి ఇతర అందరినీ కూడా గమనంలో తీసుకుని డెసిషన్ తీసుకుంటే ఇంప్లిమెంటేషన్లో ఏదన్నా ఆ రిఫ్ట్ వచ్చినా అది ప్యాసిఫై అయ్యే అవకాశం ఉంది ఇటువంటి వాటిలలో. కాబట్టి మనం ఆ ఆస్పెక్ట్లో దీన్ని నీ పార్టీ నా పార్టీ అని తప్పు రాంగ్ అనేది కాకుండా ఈ ఆస్పెక్ట్లో మనం ఆలోచిస్తే ఖచ్చితంగా అది ఇంకా రైట్ డెసిషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. మాట్లాడదాం సార్. ప్రొఫెసర్ కోదండరామ్ సార్ మనతో జాయిన్ అవుతున్నారు, టీజేఎస్ అధ్యక్షులు. సార్ వెల్కమ్ కోదండరామ్ సార్. నమస్తే సార్. ఎలా విశ్లేషిస్తారు సార్ ఫలితాలని? ఓవరాల్ గా నేషన్ వైడ్ గా కన్సల్టేషన్ అండ్ కన్సెన్సస్ సాధించే దిశగా వచ్చాయి రిజల్ట్స్ అని చెప్పి సత్యం గారు ఇప్పుడు అభిప్రాయపడ్డారు దాని మీద. అండ్ మన రాష్ట్రంలో 8-8 బీఆర్ఎస్ 0 రెండింటి మీద చెప్పండి సార్. మన రాష్ట్రం విషయానికి వస్తే ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయింది. కొంత బీఆర్ఎస్ నాయకత్వం చేసిన కృషి వల్ల కానీ, లేకపోతే ఇంకా ఇట్లా మన పార్టీ గెలవదు కదా నా పార్టీ కార్యకర్తల నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ను బలహీనం చేద్దామనే ఆలోచనతో కానీ వాళ్ళు కొంత ఓట్లయితే బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఆ ట్రాన్స్ఫర్ చేయటం ఇవాళ రాష్ట్రంలో బీజేపీకి కలిసి వచ్చినటువంటి అంశం. ఇది ఒక భాగం. లేకపోతే అందరం అనుకున్నది ఏంటంటే 10 దాకా కాంగ్రెస్కి వస్తాయని. ఇంకా 1-2 సీట్లలో తేడా వచ్చింది. మహబూబ్ నగర్ కానీ మెదక్ కానీ. ఇంకా కొంత కృషి చేస్తే ఆదిలాబాద్ కూడా బయటపడుతుందని అనుకున్నాం కానీ అది ఒకటి సాధ్యపడలేదు. కారణం ఏంటంటే కొంత బీఆర్ఎస్ ఓట్లు షిఫ్ట్ కావటం అదొక కారణం అనేది మనం తప్పకుండా అంగీకరించాలి. ఎందుకు షిఫ్ట్ అయినాయి అనే దానిపైన భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ షిఫ్ట్ అయినాయి అనేది మాత్రం ఒక వాస్తవం. ఇది ఒక భాగం. ఇది రాష్ట్రానికి సంబంధించి. ఏదైనా బీజేపీకి కూడా ఒక ఇబ్బంది ఏంటంటే మరి ఇక ఆదిలాబాద్లో కొంత గట్టి పోటీని ఇవాళ ప్రతిపక్షం కాంగ్రెస్ అక్కడ ఇవ్వగలిగింది. ఇక ఈ భాగాన్ని మనం కాసేపు పక్కన పెడితే ఇవాళ జాతీయ స్థాయిలో ఇది చాలా కీలకమైన పరిణామం అండి. 2 సార్లు తను ఏకైకంగా తనకు తానుగా ఒక ప్రభుత్వాన్ని చెలాయించగలిగినటువంటి బీజేపీ ఇవాళ మాత్రము మెజారిటీ కోల్పోయింది. 240 సీట్లకు 35 సీట్లకు ఇంకా ఎగ్జాక్ట్ నంబర్ నాకు గుర్తులేదు కానీ పరిమితం అయిపోయింది. పూర్తి మెజారిటీ 272 రాలేదు. రాకపోవటంతో ఇవాళ ప్రతిపక్షాలతో కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేయవలసిన ఒత్తిడికి బీజేపీ వచ్చింది. దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ ఎజెండా ప్రకారం వాళ్ళు గవర్నమెంట్ నడపటం అయితే సాధ్యం కాదు. ఇది మొట్టమొదటి సమస్య. రెండోది ఏంటంటే 2 టర్ముల పాటు మోడీ గారు తన ఆలోచనల ప్రకారం తాను గవర్నమెంట్ నడిపిండు. ఇవాళ ఆయన ముందున్న సవాల్ ఏంటంటే ఈ ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలి, సంప్రదింపులు జరపాలి. అట్లాంటి ఒక ప్రయత్నము అప్పుడు మరి వాజ్పేయి గారు ఉన్నప్పుడు సాధ్యపడింది. ఆయన ఒక కన్సెన్సస్ ఏకాభిప్రాయాన్ని సాధించే విషయంలో కొంత విజయవంతమైండు. ఇవాళ మరి ఆయన వ్యవహార శైలి చాలా పెద్ద ఎత్తునే మార్చుకోవాల్సి ఉంటుంది. తనకు తోచినట్టుగా పరిపాలన చేసేటువంటి స్వభావం మోడీది. మంత్రివర్గంలో కూడా ఎవరిని సంప్రదించకపోవటం,
తను అనుకున్నటువంటి వాళ్ళని మంత్రులుగా పెట్టి వాళ్ళతో తాను కోరుకున్న విధంగా పనిచేయించటం అలవాటైంది. అట్లా ఒక సంస్కృతి, పాలనా సంస్కృతి పెంపొందినటువంటి సమయంలో ఇవాళ మరి నలుగురిని కలుపుకొని పోయేటప్పుడు అట్లా ఇష్టానుసారంగా వ్యవహరించటం అయితే కుదరదు. తప్పనిసరిగా అందరితో కన్సల్టేషన్ చేయాలి. ఆయన వ్యవహార శైలిని సమూలంగా మార్చుకోవలసిన పరిస్థితికి అయితే నెట్టబడ్డాడు. అది సాధ్యమవుతుందా? ఆ వ్యవహార శైలి ఆయన జీర్ణించుకోగలడా? ఇవి నా దృష్టిలో చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు. ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో నేను ఒక విషయం చాలా స్పష్టం చేయదలుచుకున్నది ఏంటంటే, ఏదున్నా జాతీయ స్థాయిలో ఆ పార్టీ చాలా సీట్లు సాధించగలననే ఆలోచనతో, సాధించాలనే లక్ష్యంతో బయలుదేరి ఈ ఎన్నికల్లో ఓడిపోయింది. గెలిచిన చోటనేమో బాధ్యత వేరు వర్గాల నెత్తిన రుద్దుతూ, ఓడిన చోట గెలిచిన చోట మాత్రమే నేను నా క్రెడిట్ ను స్వీకరిస్తా అంటే నడవదు. మనం చేస్తే లౌక్యం, ఎదుటి వాళ్ళు చేస్తే మోసం అనే రీతిలో పోయినా పనికిరాదు. ఏదున్నా ప్రజలు ఆమోదం ఇవ్వలేదు పూర్తి స్థాయిలో. ఆ ఆమోదం ఇవ్వలేదనేది 100% వాస్తవం. ఎందుకు ఇవ్వలేదని విశ్లేషణ చేసుకుంటే బీజేపీకి మంచిది, దేశానికి కూడా మంచిది. ఆ కోణం నుంచి ఆలోచన చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మాట్లాడదాం సార్. వెంకటనారాయణ సార్, వెస్ట్ బెంగాల్ విషయం తీసుకుంటే, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చాలా ఎఫిషియెంట్గా మోదీ వేవ్ని లేదా బీజేపీ ప్రభంజనానికి అడ్డుకట్ట వేయగలిగారు. అట్ ద సేమ్ టైం ఉత్తరప్రదేశ్లో కూడా సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కాంబినేషన్, ఎస్పెషల్లీ సమాజ్వాదీ పార్టీ చాలా వరకు నిలువరించగలిగింది ఈ జగర్నాట్ని అని చెప్పి కొన్ని విశ్లేషణలు. ఏం చెప్తారు సార్ రెండు బెంగాల్ అండ్ యూపీ మీద? సార్ మ్యూట్లో ఉన్నారు వెంకటనారాయణ సార్. 3 రాష్ట్రాలలో కూడా బీజేపీ ఇంతకుముందు పర్ఫార్మెన్స్ కంటే చాలా గణనీయంగా తగ్గిన విషయం గమనించాల్సిన విషయమే. అయితే 3 రాష్ట్రాలలో కూడా మీరు అన్నట్టుగా బెంగాల్లో జరిగినటువంటి పరిణామానికి, యూపీకి జరిగిన పరిణామానికి మహారాష్ట్ర కొంత సారూప్యత ఉంది. అంటే మహారాష్ట్రలో ఏం జరిగింది, అక్కడ ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వాన్ని అది ఏదో ఒక పద్ధతిలో వాళ్ళను అది డివైడ్ చేసి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి మళ్ళీ ఇది బీజేపీ బీజేపీ తోటి కంబైన్ అయినటువంటి అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది మహారాష్ట్ర ప్రజలు కొంచెం జీర్ణించుకోలేకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. యూపీలో ముఖ్యంగా జరిగిన పరిణామం ఏంటంటే, గత అనేక సంవత్సరాల నుంచి, ఈవెన్ 1975 ఆ ప్రాంతం నుంచి కూడా యూపీలో కొంత భాగం ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ, ఆ రోజులలో జనసంఘ్ కూడా ప్రాబల్యం కలిగి ఉండేది. గత 10 ఏళ్ల నుంచి నిరంతరంగా అక్కడ యూపీలో గవర్నమెంట్ నడిచింది. అయితే అక్కడ బ్రాహ్మ జన్మభూమి అని చెప్పి గుడి కూడా కట్టడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారం కట్టింది నిజమే, కానీ గుడి కట్టడంతో సరిపోదు కదా ప్రజలకు. వాళ్ళకు కావాల్సిన ఆర్థిక ఇది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఎప్పుడు కూడా గుడి అనేటువంటి దాని కింద ఆ షాడోలో పడిపోవు కదా. ప్రజలు ఆలోచిస్తారు, ఏది దేశంలో మా పరిస్థితులు ఏంటి. ఇలా తెలంగాణకు యూపీ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుండి, లేక ఒరిస్సా నుండి, ఆ రాజస్థాన్ నుండి అనేక మంది, లక్షల మంది తెలంగాణకు లేబర్గా వచ్చి పనిచేసుకుంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని వాళ్ళు చూసుకుంటారు కదా. అయ్యో ఏంటి మా పరిస్థితి, కేవలం గుళ్ళు బళ్ళు గుడులను నమ్ముకుంటేనే మొత్తం జీవనం గడవదు కదా అని. కాబట్టి యూపీలో గత 10 ఏళ్ల కంటే కాదు, 20 ఏళ్ల నుంచి కూడా అక్కడ ఎంతో అంత ప్రాబల్యం ఉన్నది. కళ్యాణ్ సింగ్ గారి ప్రభుత్వం నడిచింది అక్కడ. అంతకుముందు యూపీలో బీజేపీ అనేక సార్లు ప్రభుత్వాన్ని నడిపింది. కాబట్టి ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక కోణంలో కూడా ప్రజలు చూస్తారు ఎన్నికలలో. కేవలం ఏదో ఒక కోణంలో వాళ్ళను మనం భ్రమంలో దించడం వల్ల ఎంతకాలం భ్రమంలో దిస్తాం మనం. కాబట్టి అలా యూపీలో ఇలాంటి పరిణామం రావడానికి నేను గత 3 నెలల నుంచి కూడా స్టడీ చేసుకుంటూ వచ్చాం అక్కడి పరిణామాలను. తప్పకుండా చాలా సెట్ బ్యాక్స్ అవుతాయి. ఈవెన్ బీహార్లో కూడా సెట్ బ్యాక్ అవుతుంది అన్నారు, కానీ కాలేదు. యూపీలో సెట్ బ్యాక్ కావడానికి ఏంటంటే, అక్కడ ఇంతకుముందే మన ఇప్పుడు ఈ చర్చలో పాల్గొన్నటువంటి మన మిత్రులు చెప్పినట్టుగా యూపీలో కొన్ని వర్గాల మీద దాడి కూడా జరిగింది అక్కడ. అలా ఎవరైతే దాడి చేసిందో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోకపోవడం అనేది కూడా జరిగింది. కాబట్టి అటు దళితుల మీద కానీ ఇతర మైనారిటీ వర్గాల మీద జరిగినటువంటి దాడులు అనేటివి, వాటికి అసలు లా అండ్ ఆర్డర్లు, అసలు మాకేం ప్రొటెక్షన్ లేదనేటువంటి భావన కొన్ని వర్గాల్లో రావడం జరిగింది. కాబట్టి
మోడీ గారు గత 10 సంవత్సరాల పాలన మీద యూపీ అనేది ఒక రెఫరెండం లేగానే చూడాల్సి వస్తుంది. మహారాష్ట్ర అంటే కనీసం ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టడము ఇతర కారణాలతో అక్కడ రావచ్చు, కానీ యూపీ అదేవిధంగా గత ఎన్నికలలో బెంగాల్లో 18 సీట్లు ఇచ్చినటువంటి బెంగాల్ ప్రజలు ఇవాళ ఓన్లీ తక్కువ 10 సీట్లకు పరిమితం చేయడం అంటే అక్కడ కూడా వాళ్ళు కేవలం ఏదో ఒక స్లోగన్ తోటి మనం భ్రమల్లో పడిపోతున్నాం అనేటువంటి ఆలోచనకు రావచ్చు. కాబట్టి ఆర్థిక పరమైన అంశాలను కూడా పరిశీలనకు తీసుకున్నారు. దాని మీద చర్చ బాగా జరగలేదు, కానీ ప్రజల్లో ఒక ఆవేదన అయితే ఉండేది. ధరలు బాగా పెరిగిపోవడం, అదే విధంగా ఇప్పుడు సార్ మనం నిరుద్యోగిత లేకపోతే ఈ ధరల పెరుగుదల ఇట్లాంటి కొన్ని ఎకనామిక్ గ్రోత్ ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ మాట్లాడుకుంటున్నాం. ఇవి కేవలం మన చర్చలకే పరిమితమా, లేకపోతే నిజంగానే అక్కడ గ్రౌండ్ లెవెల్లో జనాల్లో దీని మీద చర్చ కానీ లేకపోతే జనం ఓట్లు వేసినప్పుడు దాని తాలూకు ఇంపాక్ట్ గానీ ఏమైనా కనిపించిందా అసలు?